డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓపెన్ డిగ్రీ వాళ్ళు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కావచ్చు, అండ్ ఓపెన్ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకు ట్యూషన్ ఫీజ్ అప్డేట్ అండి. సో చాలా మంది ఇంకా పే చేసుకోలేరు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే 2021 to 2025 అంటే 21, 22, 23, 24, 25 ఈ ఇయర్స్లో మీరు అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజ్ ఆర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే మీరు ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ది పేమెంట్ చేసుకుంటేనే థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ మీరు రాసుకోవచ్చు. మీరు థర్డ్ ఇయర్ది పే చేసుకుంటే మీరు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో ఎవరైనా పెండింగ్ ఉంటే మీరైతే ఈ బ్యాచెస్ వాళ్ళు మీరైతే ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ పీజీ మనకు 2023, 2024, 2025లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవాలంటే మీరైతే ట్యూషన్ ఫీజ్ అయితే మీరైతే పేమెంట్ చేసుకోవాలి. సో ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజ్ లాస్ట్ డేట్ 9th September. వన్స్ 9th September తర్వాత మీరు ఎగ్జామ్స్ అయితే రాయలేరు. కంపల్సరీగా ట్యూషన్ ఫీజ్ అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ట్యూషన్ ఫీజుకి సంబంధించిన లింక్, కంబైన్డ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ క్లిక్ చేసుకొని మీరైతే మీ అడ్మిషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన సబ్జెక్ట్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. సో కొంతమందికి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. సో మీకు అందులో ఏది ఇంట్రెస్టెడ్, ఏది ఈజీ అనుకుంటున్నారో మీరైతే అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ అయితే చేసుకోవాలి. సేమ్ డెబిట్ కార్డ్ కావచ్చు, మీరు ఫోన్పే కావచ్చు, వాటి ద్వారా మీరైతే ఫీజ్ పేమెంట్ అయితే పేమెంట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా అక్కడ లింక్ క్లిక్ చేసుకొని ప్రాసెస్ గురించి చెప్తున్నాను. చిన్న ప్రాసెస్ అండి. జస్ట్ అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క సబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ కూడా చూపిస్తుంది. చాలా మంది నాకు ఎంత అమౌంట్ అడుగుతున్నారు, ఫీజు ఎంత పే చేయాలని. ఫస్ట్ ఇయర్లో మీరు ఎంత పే చేస్తారో సేమ్ అమౌంట్ సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఫీజు డిస్ప్లే అవుతుంది. ఆ అమౌంట్ మీరైతే పేమెంట్ చేసుకోవాలి. సపోజ్ ఎవరికైనా ఫీజ్ పేమెంట్ సర్వీస్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, మీకు ఫీజ్ పేమెంట్ చేసి పీడిఎఫ్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ లైక్ ఓపెన్ డిగ్రీ ఫీజు కావచ్చు, ఓపెన్ పీజీ ఫీజ్ అని మెసేజ్ చేయండి. సో ఆల్రెడీ లింక్ కింద ఉంటుంది. మళ్ళీ లింక్ కావాలి నాకు, ఎంత ఫీ ఉంటుంది. సో ఇట్లా అన్నెసెసరీ మెసేజ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. డైరెక్ట్ కాల్ చేసిన అన్నెసెసరీ ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన డౌట్స్ అడిగితే ఎలాంటి రెస్పాన్స్ ఉండదండి. సో క్లియర్గా లింక్ కింద ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ క్లిక్ చేసుకొని అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఫీజ్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫీజు మీరు పేమెంట్ చేసుకోవాలి. సో అట్లాంటి అయితే మెసేజ్లు ఎవరు చేయకండి. సర్వీస్ కావాలంటేనే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. సో 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు ఆ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో అమౌంట్ పే చేసుకున్న తర్వాత. సో ఏమైనా గైడెన్స్ కావాలి, ఏమైనా అర్థం కాకపోతే గైడెన్స్ కావాలంటే గైడెన్స్ తీసుకోవచ్చు. 100 రూపీస్ ఉంటుంది. సో కాల్ ద్వారా మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు 6th సెమిస్టర్ డిగ్రీ స్టూడెంట్స్, మనకు 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి చూసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ మంచిగా రాసాము అనుకుంటే రీవాల్యుయేషన్ పెట్టుకోండి. లాస్ట్ డేట్ 23 August. రీవాల్యుయేషన్లో పెరగకపోతే మనకు ఫెయిల్ అయినట్టే. మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలంటే మళ్ళీ మీకు జూలైలో వస్తాయి ఎగ్జామ్స్. 1 year వరకు వెయిట్ చేయాలి. నేను అందుకే చెప్పాను, థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5th and 6th సెమిస్టర్ చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. ఇన్స్టెంట్ సప్లీస్ కావచ్చు, అట్లా ఏముండదు. సో ఇప్పుడు ఇందులో ఫెయిల్ అయినా మీకు రివాల్యుయేషన్ రిజల్ట్స్లో మీకు పాస్ అవ్వకపోయినా మీరు నెక్స్ట్ జూలై వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ జూలైలో రాసి అప్పుడు పాస్ అయితే మీకు అప్పుడైతే సర్టిఫికేట్ అయితే వస్తుంది. లాస్ట్ డేట్ 23 August రీవాల్యుయేషన్కి. అండ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ మనకు 45 days to 2 months వరకు వస్తుంది కాబట్టి సో మీరైతే వెయిట్ చేయాలి. అండ్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్, కంబైన్డ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరైతే మెసేజ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో దట్ అందులో జాయిన్ అయితే మీకు అప్కమింగ్ అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, వాటి గురించి ఆ లింక్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు అందులో షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.